కేసరి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ముఖేష్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం. ధర్మపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం. హైదరాబాద్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు. శుభాకాంక్షలు అందజేత వివేకానంద కమ్యూనిటీ హాల్లో 300 మంది వికలాంగులకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమం. అమీర్పేట డివిజన్ అధ్యక్షులు ఎం హనుమంతరావు, అశోక్ యాదవ్, దాడి ప్రవీణ్ రెడ్డి, వనం శ్రీనివాస్, పీయూష్ గుప్తా, రోజారెడ్డి, గులాబ్ సింగ్, గౌతమ్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, పోతురాజు కుమార్, హరిసింగ్ జాదవ్, గోపిలాల్ చవాన్, రాజేశ్వరి, సురేందర్, నవీన్ రాథోడ్ తదితరులు ఘనంగా పాల్గొన్నారు. గౌరవనీయులు సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, రెగ్యులర్ గా మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎప్పుడు చూసినా కొన్ని సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో శ్రీమంతాలు చేసిన, మరి ఇతరత్ర కార్యక్రమాలు చేసిన, మానసిక వికలాంగుల కార్యక్రమాలు చేసిన, రోజారెడ్డి గారి సహకారం లేదే కార్యక్రమాలు జరగవు. అయితే ఈ రోజు తమ్ముడు కరుణాకర్ రెడ్డి గారు పుట్టినరోజు. ఆయన స్వామి మాల వేసుకుంటూ ఆయన ఒక గొప్ప కార్యక్రమానికి చేద్దామని చెప్పి మరి ప్రవీణ్ రెడ్డి గారు, పీయూష్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం చేసేది సాయం మానసిక వికలాంగులకు చేస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పంతో వాళ్ళకు చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ ఏర్పాటు చేసి మరి మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం అనేటువంటి కార్యక్రమాలు వారు టేకప్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వేదిక మీద మరి అశోక్ యాదవ్ గారు, గులాబ్ సింగ్ గారు, గోపిలాల్ చవాన్ గారు, హరిసింగ్ గారు, విఠల్ నారాయణ గారు నరేందర్ గారు. పుట్టినరోజు విశేషం సందర్భంగా మీ అందరికీ మరి మిమ్మల్ని అందరినీ పిలిచి వారికి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉన్న గట్టి నాయకుడు కాబట్టి ఆయన చేతుల మీదుగా మీ అందరికి కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం, అలాగే మీ అందరికి కూడా పుట్టినరోజు మా కరుణాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా దుప్పట్లు టీకా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఇచ్చేసి వారిని ఆశీర్వదించి మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం అందుకొని మరి ఇక్కడ మధ్యాహ్నం భోజన సదుపాయాలు కూడా కల్పించారు. భోజనం చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. హనుమంతరావు గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా ఈసారి ఎవరి బర్త్డే అయినా అని మనందరికీ వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం. सभी को नमस्ते। करुणाकर रेड्डी को हैप्पी बर्थडे, शुभकामनाएं जन्मदिन की। और करुणाकर रेड्डी मेरे दोस्त और प्रवीण रेड्डी हमेशा अपने जन्मदिन पे ये प्रोग्राम करते रहते हैं, इसीलिए आप दोनों को बधाई बधाई, दिल से बधाई। నా పుట్టినరోజు జరుపుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మీతోటి శ్రీరామ్ వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లానే ఎవ్రీ ఇయర్ వికలాంగ దినోత్సవం రోజు ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ చాలా పెద్దగా చేద్దాం. చాలా థ్యాంక్ యూ.
మా మిత్రుడు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీ అందరు ఇక్కడ ఎంచుకొని మరి ప్రవీణ్ రెడ్డి గారు, రోజారెడ్డి అందరు పూనుకొని మా సనత్నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా అమీర్పేట డివిజన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ చైతన్యపడడానికి మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు పిలవడం జరిగింది. మీరంతా కూడా సమయానుభవంగా మీరు అసలు 12:30 ఉంటే అందరు ఇంకా అత్యధిక సంఖ్యలో వచ్చేవారు. మా ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉన్నందుకు సార్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఉన్నందరూ కూడా కరుణాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే మీకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే సార్ కొనసాగిస్తున్నామని తెలియపరుస్తారు. నిలబడగలిగిన వాళ్ళు కొంచెం రాగలిగిన వాళ్ళు సార్ వస్తారు ఇక్కడికి. గుర్తికొండ తెలంగాణ వికలాంగుల సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షుని. ఎందుకంటే ఇక్కడ మన పట్టణ వికలాంగుల సమైక్యను మనము ఇక్కడ ఒక కమిటీని దాదాపుగా మనం ఒక 5 సంవత్సరాల నుంచి నిర్మించడం జరిగింది అన్నగారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము చేయడం ఏంటంటే ఎప్పుడైనా వికలాంగులకు ఏదైనా కావాలనుకుంటే రియల్ గా ఇక్కడ అందరినీ సమీకరించిన దాంట్లో మన రోజారెడ్డి గారు ఎప్పుడు ముందు ఉంటారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురి. రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురై కండిషన్ స్టేబుల్. వార్డులో చికిత్స అందజేత. హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతోష్ వెల్లడి. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు ఒక అర్ధగంట అయిందంట. 15 మందిని హాస్పిటల్ కౌంట్ చేసుకుంటున్నాం. రైట్. ఓకే సార్. డాక్టర్ సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్, కింగ్కోటి హాస్పిటల్. మాకు దాదాపుగా ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా కింగ్కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి అంటే ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్ గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు,
వాళ్ళు సాంబారు పప్పు అన్నం తినని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అన్ని కూడా అందరి పిల్లలు కూడా స్టేబుల్ ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. సూరమాంబ కంఠ మహేశ్వర దేవాలయం భూపేష్ గుప్తా నగర్లోని కర్మంఘాట ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త నారగోని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. అనంతరం నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూజ నిర్వహించిన గురుస్వామికి కన్యస్వాములు మరియు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు మాత్రమే కాక వారి బంధువులు మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వాములు ఇరుముడిని ఎత్తుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారని నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప 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 అయ్యప్ప
కాపాడప్ప నీవే దిక్కు స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప కాపాడప్ప పెద్ద దారిలో అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కాలికి మెత్తై కల్లు ముల్లు భగవాన్ శరణం దేవి శరణం దేవం శరణం అయ్యప్ప స్వామియే స్వామి చింతన అయ్యప్ప చింతన స్వామి చింతన ఇల్లాలి వీరనే వీరమణి కండరే వీరమణి కండరే ఇల్లాలి వీరనే రాజాధిరాజనే రాజా కుమారనే భూలోకనాథనే భూమి ప్రపంచనే భూలోకనాథనే ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట ముగ్గురన్నదమ్ములట అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధోమప్ప అయ్యప్ప భక్తనమప్ప అయ్యప్ప నీకొన్నగప్ప అయ్యప్ప కలిసిదలిగా అయ్యప్ప చేసిన తప్పులు అయ్యప్ప మన్నించప్ప అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప శ్రీమణికంఠ అయ్యప్ప వస్త్రమప్ప అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప కోణల్లోన అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప రాళ్ళను ముళ్ళు అయ్యప్ప పువ్వులుగాను అయ్యప్ప మార్చేవయ్యా అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప శ్రీమణికంఠ అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప జయ గురునాథ అయ్యప్ప శ్రీ గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప 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 మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి తులసి ముఖేష్ మధురాజు గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబడింది. మీర్పేట్ కార్పొరేషన్ ను 3 కొత్త డివిజన్లుగా 58, ప్రశాంతి హిల్స్ 59, జిల్లెలగూడ 60 మీర్పేట విభజించిన నేపథ్యంలో డివిజన్ బౌండరీలకు సంబంధించి జరిగిన అవకతవకలపై చర్చించి వాటిని సరిచేయాలని కోరుతూ ఈ రోజు మీర్పేట్ కమిషనర్ నాగమణికి వినతి పత్రం సమర్పించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, వరకుప్పల బుచ్చిరాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్, ముత్తంగి కరుణానిధి, మీర్పేట్ ప్రధాన కార్యదర్శులు ధ్యాసాన్ని తిరుపతి రెడ్డి, ఇంద్రావతి, రవి నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు భీమరాజు, కీసర హరినాథ్ రెడ్డి, ఎడ్ల మల్లేష్, ముదిరాజ్, చెవ్వ శ్రావణ్, కిషోర్, అమర్నాథ్ రెడ్డి, మధ్య రాజశేఖర్ రెడ్డి, గౌరీశంకర్, జిల్లెల ప్రభాకర్ రెడ్డి, గాజుల మధు, బెల్లంకొండ నాగరాజు, కందనము లతాశ్రీ, హరితారెడ్డి,
చిల్లంపల్లి రాజశేఖర్, కాశీరామ్ యాదవ్, జగన్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, విక్కీ సాగర్, ప్రదీప్ గోలి, శ్రీనివాస్ రెడ్డి, మనీష్ ముదిరాజ్, నవీన్, ప్రశాంత్, రంగారెడ్డి, సుధాకర్, దామోదర్ రెడ్డి, కె మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యప్రకాష్, విజయ్, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి అందరూ కలిసి డివిజన్ బౌండరీల లోపాలు తక్షణం సరిచేయాలని డిమాండ్ చేశారు. దేవరపురం మండలం ధర్మపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దౌపాటి మంజులా ఎల్లయ్య శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్తులను కలుసుకున్నారు. ఆమెకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దౌపాటి మంజుల మాట్లాడుతూ ధర్మపురం అభివృద్ధి నా లక్ష్యం, గ్రామ సేవకై మీ ముందుకు వచ్చాను, ఆశీర్వదిస్తే గ్రామాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తానన్నారు. ఆమె హామీలు శివాలయం గుడి అభివృద్ధి, హై స్కూల్ కు ప్రహారీ గోడ, చెరువుని బతుకమ్మ కుంటలా మార్చడం, పశు వైద్యశాల నిర్మాణం, ప్రతి వీధికి వీధి లైట్ల ఏర్పాటు, ప్రజలకు సేవలు అందించడం, ప్రభుత్వ నిధుల పారదర్శక వినియోగం, చివరిగా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నిపోయిన దేవరాజు, అనంతోజు, కృష్ణమూర్తి, గండిపల్లి యాకయ్య, నూకల భిక్షపతి, దౌపాటి అనిల్, ఆడెల్లి వెంకన్న, చిత్తలూరి నాగరాజు, నిమ్మల భిక్షం, శిలువేరి వీరన్న, వంగల యాకయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కత్తెర గుర్తును వేసి మంజుల గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ప్రతి కేసీఆర్ ఉన్నప్పుడు మనకు రైతు బంధు ఇచ్చిండు, ఆసర పింఛన్ ఇచ్చిండు, నల్లాలు తెప్పించిండు, సిసి రోడ్లు తెప్పించిండు, సెట్ గ్రౌండ్లు కట్టిండ్రు, రైతు బంధు ఇచ్చిండు, చెరువులలో ఇల్లు తెప్పించిండు, ఇంట్లో నల్ల ఇప్పించిండు, కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు, మా ఇంట్లో గొర్రెలకు బర్రెలకు లోన్లు ఇప్పించిండు, ఆపద ఉన్నోళ్లకు సీఎం ఫండ్స్ ఇప్పించిండు, ప్రతి ఒక్కరికి గ్రామ బ్యాంకు లోన్లు సుధా మాకు చేసిండు, ప్రతి ఒక్కరు చేసిండు. అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారితో ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు జయంత్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సేవా కార్యక్రమాల పోస్టర్ ను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, నర్సిరెడ్డి, సాయి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. వారిచ్చిన వివరాల ప్రకారం ఉన్నత చదువులు అభ్యసించి అగ్ర రాజ్యంలో స్థిరపడ్డప్పటికీ మాతృభూమిపై ప్రేమతో 35 ఏళ్ల క్రితం తమ సంఘం ప్రారంభమైందని తెలిపారు. పాఠశాలల ద్వారా పొందిన విద్యాబుద్ధితో తెలుగు వారికి అన్ని రకాల సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు గ్రామీణ మండల ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. చివరిగా ఈ నెల 27న రవీంద్ర భారతిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంతో సేవా కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు. సార్ ఆగండి సార్, కాలే కాలే ఆగుబాయ్. మనకి
మనకి ఈ మధ్యలో చూస్తే 2 రాష్ట్రాల్లో టెక్నాలజీ ఈ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ 2 రాష్ట్రాలు వన్ ఆఫ్ ద గ్రోయింగ్ స్టేట్స్. సో ముఖ్యంగా టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూత్ మన పిల్లలు ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఐడియాస్ లాట్ ఆఫ్ ఉన్నట్టు ఐఐటి హైదరాబాద్ తో ఆటా ఎంఓయూ సైన్ చేసింది 6 నెలల కింద. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేస్తారు, కానీ అమెరికాలో మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం లేదు. దాని గురించి మేము ఐఐటితో ఎంఓయూ సైన్ చేశాము. సో మా పిల్లలు ఇక్కడికి వస్తే 2 వారాలు లేదా నెల 6 నెలలు వారు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో తెలిసి ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఏంటనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి అది చేసాము. కాబట్టి వారితో పార్ట్నర్షిప్ చేస్తూ అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టార్ట్అప్ మైట్ వై అని మన ప్రణయ్ సరదా CEO స్టార్ట్అప్ కాంపిటీషన్ చేస్తున్నాము. నేను ఒక 10 కంపెనీలకి అనుకున్నాం పిచ్చి ప్రజెంట్ చేశారని. వారం రోజుల్లో మాకు 100 పైలు వచ్చారు. అంటే చూస్తుంటే 2 రాష్ట్రాలు సీఎం గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహించడం, ఈ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ప్రోత్సహించడం, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా చక్కగా చాలా బాగా చేస్తున్నారు. సో రేపు అదిన్నది. అలాగే మనం తెలుగు నమస్తే అండి, నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో అతి ప్రాచీనమైన తెలుగు సంస్థ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందించే కార్యక్రమంలో అక్కడ అమెరికాలో చేసే కార్యక్రమాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వచ్చి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్లో ఆటా వేడుకలు నిర్వహిస్తాము. ఆ ఆటా వేడుకలో భాగంగా మేము ఈ రోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 27th వరకు ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ లో బిజినెస్, కల్చరల్, లిటరరీ, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంకా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. తెలంగాణలో, వైజాగ్ లో, ఆంధ్రాలో చేస్తున్నాము. సో దీనికి అందరు కూడా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించాలని, మేము చేసే ప్రోగ్రామ్స్ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాము. సో మాకు ఇక్కడ జరిగే చీఫ్ గెస్ట్లు చాలా మందికి ఇచ్చాము. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు మన గవర్నర్స్ ఉన్నారు, లోకల్ గవర్నర్, ఇక్కడ తెలంగాణ గవర్నరే కాకుండా మన త్రిపుర గవర్నరు, మరియు మినిస్టర్స్, మరియు పారిశ్రామికవేత్తలు, మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా కొందరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి స్టార్ట్అప్ క్యూబ్ చేసే వాళ్ళు కూడా పన్నీర్ సెల్వం అటువంటి వాళ్ళు చాలా మంది గెస్ట్లు వచ్చి ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అమెరికాలో ఉన్న తెలుగువారు మరియు భారతదేశంలో ఉన్న తెలుగువారుకి సంబంధాలు మెరుగుపరచుకోవాలి, సంబంధాలు ఇంకా ఎక్కువ ఉండాలని, ఆ ఇద్దరి తెలుగు వాళ్లకు ఒక బ్రిడ్జ్ లాగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ బ్రిడ్జ్. సో ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో సంబంధాలు అందరికీ నమస్కారాలండి. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. 35 సంవత్సరాలు పురాతనమైన సంస్థ. సో 35 years నుండి మనము తెలుగు సమాజానికి అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి వచ్చి ఆటా వేడుకలు జరుపుకుంటామండి. ఈసారి ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 27 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో చేసుకుంటున్నాము. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏదంటే స్కూల్ ప్రోగ్రామ్స్, స్కూల్ స్కాలర్షిప్స్ కానీ, స్కూల్ ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేయడానికి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే స్టార్ట్అప్ ను ఎంకరేజ్, అంటే కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ ను ఎంకరేజ్ చేయడానికి ఐఐటి హైదరాబాద్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొని, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న మైటీ స్టార్ట్అప్ హబ్ తోటి కూడా కొలాబరేట్ చేస్తూ ఒక స్టార్ట్అప్ కాంపిటీషన్ రేపు ఐఐటి క్యాంపస్ లో జరుపుకుంటున్నాము. అలాగే బిజినెస్ సెమినార్స్ మన టీ హబ్ లో
లో జరుపుకుంటున్నాము. ఆ బిజినెస్ సెమినార్స్ కు ముఖ్య అతిథిగా కౌన్సిల్ జనరల్ లౌరా విలియమ్స్ గారు, యుఎస్ కౌన్సిల్ జనరల్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్స్ ను అన్నిటికీ ఇంకా ఉమెన్ హెల్త్ ఇష్యూస్ పైన మహబూబ్ నగర్ లో మెగా హెల్త్ క్యాంప్, సూర్యాపేటలో, దెన్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో బిజినెస్ సెమినార్స్. సో ఇలా ప్రతి నలుమూలల ఉన్న తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మీరందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాము. బీసీ రిజర్వేషన్ల వంచనను జీర్ణించుకోలేక 2 కోట్ల మంది బీసీ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు చేసిన సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాకూడదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, జూలూరి గౌరీ శంకర్ పిలుపునిచ్చారు. సోబాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరు రాఘవాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వర్ణకార సంఘం ఇతర నాయకులు, మేధావులు, నాయకులు పాల్గొని మాట్లాడారు. వారిని ప్రతినిధులు తెలిపారు. ఇక బీసీ బిడ్డలు బలిదానాలు చేసుకోవద్దు, పోరాటం ద్వారా రాజ్యాధికారం దిశగా పయనించాలి. ఈ సంఘటనను ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అలాగే సాయి ఈశ్వరాచారి తల్లి ప్రమీల, కుమార్తె కృతికకు ఉప్పల్ బగాయత్ ట్రస్ట్ చైర్మన్ లాల్కోట వెంకటాచారి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కట్టా సత్యనారాయణాచారి, చేపూరి వెంకటస్వామి, గొట్టిముక్కల చంద్రశేఖర్, కుందారం గణేష్ చారి, వేములవాడ మదన్ మోహన్, చొల్లేటి కృష్ణమచారి, మహేష్ కుమార్ యాదవ్, ఐలి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जोहार साई ईश्वराचार्य की जोहार, जोहार साई ईश्वराचार्य की जोहार, साधिद्दाम साधिद्दाम ईश्वराचार्य रक्षण साधिद्दाम 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 ఓకే ఓకే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ బలాలు దాన్ని కూడా త్యాగం చేసి ఆ వెంకడు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఎందుకు బలిదానం చేసుకున్నాడు అంటే ఈ ప్రభుత్వం నమ్మబలికి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది నయవంచన గురి చేస్తుంది, మోసం చేసింది, విఘాతం చేసింది. కాబట్టి నేను నిరసనగా ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పని ఆ బిడ్డడు ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టం ఏంటి అంటే బహుజన బిడ్డలుగా చేవలొచ్చిన వాళ్ళమా, బానిసత్వంలో మగ్గిపోయినమా మొత్తానికి తెలియదు. కానీ ఏ లక్ష్యం కోసం అయితే ఆ బిడ్డడు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని ఆదుకోవాలా, ₹1 రేవంత్ రెడ్డికి ఇస్తే పాపం కొట్ట, ఇల్లు ఇస్తే పుణ్యం చేసినట్టు కదా, లేకపోతే భార్యకో పిల్లలకు చదువు చెప్పే స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తే వాళ్ళ పాపాలని పోయినాయా, మన బాధ్యత అయిపోతుందా? ఆ బిడ్డడు పేదింటి బిడ్డడై ఉండి నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పని 2 కోట్ల మంది భవిష్యత్తు బాగుండాలా, తరతరాలు బాగుండాలా, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ రావాలని చెప్పి ఆత్మ బలిదానం చేసుకున్నట్టుగా బిడ్డడి ఆశయం గురించి మనం మాట్లాడతాయి. నాకు బాగా బాధ ఉంది. 42% రిజర్వేషన్లలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పైశాచికమైనటువంటి ఒక వికృతమైనటువంటి ఒక విన్యాసం 42% రిజర్వేషన్ మీద వాళ్ళు చేసినటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు. ప్రతి ప్రయత్నంలో పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మనం కూడా చేస్తాం. పూలు పాలు జేబుల్నే కూడబెట్ట తెలియదు కొంతమంది అయితే. వాడు బిల్లు తప్పున కూడబెట్టబెట్టాల పాలాభిషేకం, వాడు ఆర్డినెన్స్ అనేది పూలు. ఆ కులపై కూడా చేయకపోతే రేవంత్ రెడ్డి మన బీసీలు మాత్రం అంత చేసి
నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు జీతాలు పెంచాలని ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా నేటికి 5వ రోజుకు చేరింది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వారికి ఇచ్చిన వివరాల ప్రకారం గత 4 రోజులుగా ఎండలో కూర్చొని మహిళా కార్మికులు తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించిన యాజమాన్యం స్పందించలేదు. నారాయణ మాట్లాడుతూ కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అలాగే ఇలాంటి ప్రవర్తనకు కఠిన చర్యలు తీసుకోవాలని మరియు మహిళా కార్మికులకు తగిన జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచిగా కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంటి కని ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘాన్ని కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారు తర్వాత విషయం. మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, 1 వారం టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 రోజులకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ వస్తాను వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా? అన్న తెక్కాల మీకుందా? చెప్పినాను, మీరు జైలుకే పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపని చూసుకోండి అని చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం ఏమని కోరుతున్నాం. లేకుండా నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటే వర్కర్స్ రాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడు తెలుసుకోవడానికి 1 రోజులు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడు. వాళ్ళు పట్టించుకోవాలి. అందులో వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటే వర్కర్స్ రాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడు తెలుసుకోవడానికి 1 రోజులు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడు. వాళ్ళు పట్టించుకోవాలి. అందులో వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. చెప్పాలి కదా ఇది. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచిగా కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంటి కని ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛంగా సమ్మెకి వచ్చారు.
దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందులో సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారని తర్వాత విషయం. మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, ఒక వారం టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 రోజులకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా అన్న తిక్కాల మీకుందా? చెప్పినాను, మీరు జైలుగా పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపురం చూసుకోండి చెప్పింది. అంతవరకు పోతుంది. ఇది పరిష్కారం ఏమని కోరుతున్నాం. లేకుండా హైదరాబాద్ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా 3వ రోజు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కవిత పర్యటనలో కవిత మాట్లాడుతూ జనం బాటలో భాగంగా హైదరాబాద్ లో 3వ రోజు మా పర్యటన కొనసాగుతుంది. ఇవాళ అంబర్పేట్ లోని కాచిగూడలో ఉన్న జూనియర్ కాలేజ్ స్కూల్ ను పరిశీలించాం. 60 ఏళ్ల కింద కట్టిన ఈ బిల్డింగ్ లోనే స్కూల్, కాలేజీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్త బిల్డింగ్ కోసం నిధులు వచ్చినప్పటికీ దాన్ని కాదని ఈ భవనాన్ని కొనసాగిస్తున్నారు. కనీసం పెయింటింగ్ కూడా వేయలేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ అవసరమైనట్లుగా ఉంది. ఇక్కడే 2 ప్రైమరీ స్కూళ్లతో పాటు ఎస్టీ హాస్టల్ కూడా నడుపుతున్నారు. దీంతో చాలా బర్డెన్ అవుతుంది. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవు. మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పటికీ ఇక్కడ దానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు లేవు. లైబ్రరీ వసతి లేదు. కంప్యూటర్లు కూడా అవసరమైనన్ని లేవు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కాలేజీ వచ్చే వాళ్ళంతా పేద పిల్లలే. వారికి మధ్యాహ్నం భోజనం కోసం బయటకు వెళ్తున్న స్టూడెంట్స్ మళ్లీ రావడం లేదు. దీంతో పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మిడ్ డే మీల్స్ పెట్టేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే జాగృతి తరపున ఏదైనా సంస్థ ద్వారా భోజనం పెడతాం. అందుకు కావలసిన పర్మిషన్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే టీచర్లు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. వారికి చదువు తప్ప అన్ని ఎక్స్ట్రా బర్డన్ పెడుతున్నారు. అయినా ఓపికతో పనిచేస్తున్న టీచర్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. बहुत देर से इंतजार करवाए आप सबको हमने, लेकिन कंटिन्यूस प्रोग्राम्स चल रहे थे, आने का और जल्दी हो नहीं पाया. अब यहाँ पे आए विजयपुरी, नाम बहुत अच्छा है, यहाँ से विजय शुरू ही होगा. जागृति का जो भी है, तो बहुत ही अच्छे मोहल्ले में आप सबसे मिलना मैं अपने आप को खुशनसीब समझती हूँ. और आपसे बस इतना ही कहना है कि गली गली में जागृति झंडा लहराना है, क्योंकि आज के हालातों में हमारे तेलंगाना में हर एक पार्टी बहुत सारे इश्यूज में
फेल हो चुकी है। अनफॉर्चुनेटली तेलंगाना आने के बाद 10 सालों में जितने बीआरएस कामों को नेग्लेक्ट करी, अब 2 सालों में कांग्रेस उससे भी ज्यादा कामों को नेग्लेक्ट करे। थोड़े गली साफ हुए लेकिन बहुत सारे गली साफ नहीं हुए। थोड़े लोगों को पेंशन मिला लेकिन अभी बहुत सारे लोग बाकी है। थोड़े लोगों को घर मिला लेकिन अभी बहुत सारे लोगों को घर मिलना है। डेवलपमेंट तो कंटिन्यूअस प्रोसेस है ही है, साथ ही साथ बहुत ही ज्यादा नेग्लेक्टेड एरियाज है जिनके ऊपर हम बहुत ख्याल करके काम करना चाह रहे। आप सबसे मेरी इतनी गुजारिश है, सिकंदराबाद पूरा कॉन्स्टिट्यूंसी तेलंगाना जिद्दोजहद में एक गढ़ के जैसा काम किया। हर जगह हर गली में, पूरे हैदराबाद में हल्ला हो ना हो, सिकंदराबाद में तो कुछ ना कुछ होता ही था तेलंगाना के मूवमेंट में। तो तेलंगाना बनने के बाद हमारे दस्तगीर भाई हमारे बहुत पुराने साथी हैं, हमारे महेंद्र अन्ना हमारे हैदराबाद के प्रेसिडेंट हैं और वो भी सारे मूवमेंट के ही लोग हैं। हरियाणा है, सीनाना है, सब लोग हमारे मूवमेंट से ही आए हुए लोग हैं। और जागृति हमेशा तेलंगाना के आवाम के लिए ही काम करती है, उनके खिदमत में रहना चाहती है। और अभी हम वापस हर जगह में, हर गली में झंडा लहराने का काम शुरू कर रहे हैं। और इस काम को आगे बढ़ाने के लिए आज आशीष जी हम हमारे साथ जुड़ रहे हैं, बहुत बहुत शुक्रिया। और उनके जुनेद जी और आशीष जी दोनों भी हमारे साथ जुड़ रहे हैं, बहुत बहुत शुक्रिया। और आप सबके साथी जो भी आ रहे हैं उन सबको भी मैं वेलकम करती हूँ। थैंक यू। जय तेलंगाना, जय तेलंगाना। अब मैं देखने में बहुत छोटी लगती हूँ लेकिन इतना अच्छा वॉलीबॉल भी नहीं हूँ। तो अगर जब तेलंगाना बोलते हैं ना, जय तेलंगाना, तो हाथ उठा के ऐसा बोलना चाहिए, जय तेलंगाना, जय तेलंगाना। థ్యాంక్ యూ సో మచ్। జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 3వ రోజు మా పర్యటన కొనసాగుతా ఉంది। ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గానికి వచ్చినాము। మరి ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించడానికి వచ్చినాము। అనేక రోజుల కింద, అంటే 60 ఏండ్ల కింద కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కట్టినటువంటి బిల్డింగ్ ఇది। ఇప్పటి వరకు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోలేకపోయినాం। యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ కట్టాలని ఫండ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా క్వాలిటీ బాగానే ఉంది, అవసరం లేదని చెప్పి పైన మెరుగులు దిద్ది వదిలేశారు। కనీసం రీపెయింటింగ్ కూడా చేయలేదు। మేము మొత్తము పైనుండి కింది వరకు చూస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా కొత్త బిల్డింగ్ అవసరం అనేటటువంటి అంశం మాకు అర్థమైంది। దాంతోపాటు ఇక్కడ 2 ఎకరాల ప్లేస్ ఉంది, ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇందులోనే 2 ప్రైమరీ స్కూల్ కూడా నడుస్తూ ఉన్నాయి। మరి ఇందులో తీసుకొచ్చి ఇంకొక ఎస్టీ హాస్టల్ కూడా పెట్టడం జరిగింది। సో ఓవర్ బర్డెన్ అవుతా ఉంది తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉన్నట్టయితే అనిపించడం లేదు। దీని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి। కంప్లీట్ గా కొత్త బిల్డింగ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మాకు అనిపించింది। లైబ్రరీ లాంటి వసతులు ఇవన్నీ మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక కంప్యూటర్ ఉన్నట్టు నాకు అనిపించలేదు। ఎక్కువ హ్యుమానిటీస్ ఉన్నాయి, ఎంపీసీ బైపీసీ వాళ్ళు తక్కువ ఉన్నారు। అన్నిటికన్నా మించి చుట్టూ వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా చాలా చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి జూనియర్ కళాశాల కోసం కూడా మిడ్ డే మీల్స్ పెట్టినట్టయితే స్ట్రెంగ్త్ సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది। లేకపోతే మిడ్ డే మీల్స్ తినకుండా మరి అన్నం తినడానికి బయటకు వెళ్ళిపోయిన పిల్లలు సెకండ్ షిఫ్ట్ వస్తున్నట్టు కనబడడం లేదు। దానివల్ల పాస్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది, దాదాపుగా 50% వరకే పాస్ పర్సంటేజ్ ఉంది। దీన్ని పెంచడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత, అది పెరగాలంటే ఖచ్చితంగా మిడ్ డే మీల్స్ పెట్టాల్సిందేనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। మరి ఇటువంటి ప్రాంగణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి। లేదు ఏమన్నా సంస్థలు టైప్ చేయమంటే పర్మిషన్ ఇస్తే తెలంగాణ జాగృతి కూడా తప్పకుండా ముందుకొచ్చి జూనియర్ కళాశాల పిల్లల కోసం మిడ్ డే మీల్స్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం। దానికి రిలవెంట్ పర్మిషన్స్ కోసం కూడా డిపార్ట్మెంట్స్ మేము అప్రోచ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము। మళ్ళీ ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు। స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, ఎంత ఫెసిలిటీస్ బాగాలేకున్నా గవర్నమెంట్ టీచర్స్ను నేను ఇన్ని జిల్లాల్లో చూస్తున్నా, వాళ్ళ బాధ్యతగా పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ్యతగా పిల్లలు బడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారు। వాళ్ళకు బర్డెన్ అయిన రకరకాల అప్లికేషన్లు నింపుతున్నారు, ఫోన్లో యాప్స్ నింపుతున్నారు, పాఠాలు చెప్పడం తప్ప అన్ని బర్డెన్లు మనం టీచర్ల మీద పెడుతున్నాం। అయినా ఓపికగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్లకు, లెక్చరర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ। ఇవాళ మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం। తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం। అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది, ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం। మా జనంబాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని
ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని ఏండ్లు అయినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులల్లో అనేది అర్థము. అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కాణం. మేము నిలబడి ఉన్నటువంటి రోడ్డు, మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యూన్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులలో, ప్రజలలో, ప్రభుత్వంలో కూడా కదలిక వస్తా ఉంది. ఈ ఒరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం. అంబర్పేట్, హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మాట్లాడతాం. పేద ప్రజల పక్షాన నిలబడతాం. జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాగృతి ఇప్పుడు మొదలు పెట్టలేదమ్మా, మొదలుపెట్టి 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. ఇక ముందు కూడా పనిచేస్తుంది. బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయలేదు తల్లి. బ్లడ్ డొనేషన్ 100 సార్లు చేశాం మేము. 19 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. ఈ జనం బాట యాత్ర షెడ్యూల్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము. మొత్తం 4 నెలల పాటు తెలంగాణ ప్రతి జిల్లాలో కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటాము. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందించడం, తద్వారా ముందుకెళ్లడం అనే అంశాలతో వెళ్తాం. జై తెలంగాణ. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి శివరంజని శ్రీకాంత్ గారు గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా గ్రామస్తులు, సభ్యులు ఘనంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిక నిర్వహించారు. శివరంజని శ్రీకాంత్ గారు మాట్లాడుతూ గ్రామం మొత్తం ఒకే తాటిపై నిలిచి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగర్మియాగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ముఖేష్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం. ధర్మపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ముఖేష్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం. ధర్మపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం. హైదరాబాద్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు. శుభాకాంక్షలు అందజేత. వివేకానంద కమ్యూనిటీ హాల్లో 300 మంది వికలాంగులకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమం. అమీర్పేట డివిజన్ అధ్యక్షులు ఎం హనుమంతరావు, అశోక్ యాదవ్, దాడి ప్రవీణ్ రెడ్డి, వనం శ్రీనివాస్, పీయూష్ గుప్తా, రోజారెడ్డి, గులాబ్ సింగ్, గౌతమ్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, పోతురాజు కుమార్, హరిసింగ్ జాదవ్, గోపిలాల్ చవాన్, రాజేశ్వరి, సురేందర్, నవీన్ రాథోడ్ తదితరులు ఘనంగా పాల్గొన్నారు. గౌరవులు
సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, రెగ్యులర్ గా మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎప్పుడు చూసినా కొన్ని సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో శ్రీమంతాలు చేసిన, మరి ఇతరత్ర కార్యక్రమాలు చేసిన, మానసిక వికలాంగుల కార్యక్రమాలు చేసిన రోజారెడ్డి గారి సహకారం లేదే కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ రోజు తమ్ముడు కరుణాకర్ రెడ్డి గారు పుట్టినరోజు. ఆయన స్వామి మాల వేసుకుంటూ ఆయన ఒక గొప్ప కార్యక్రమానికి చేద్దామని చెప్పి మరి ప్రవీణ్ రెడ్డి గారు, పీయూష్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం చేసేది సాయం మానసిక వికలాంగులకు చేస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పంతో వాళ్ళకు చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ ఏర్పాటు చేసి మరి మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం అనేటువంటి కార్యక్రమాలు వారు టేకప్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వేదిక మీద మరి అశోక్ యాదవ్ గారు, గులాబ్ సింగ్ గారు, గోపిలాల్ చౌహాన్ గారు, హరి సింగ్ గారు, విఠల్ నారాయణ గారు చెప్పండి, నరేందర్ గారు. పుట్టినరోజు విశేషం సందర్భంగా మీ అందరికీ మరి మిమ్మల్ని అందరినీ పిలిచి వారికి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉన్న గట్టి నాయకుడు కాబట్టి ఆయన చేతుల మీదుగా మీ అందరికి కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం, అలాగే మీ అందరికి కూడా పుట్టినరోజు మా కరుణాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా దుప్పట్లో దీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఇచ్చేసి వారిని ఆశీర్వదించి మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం అందుకొని మరి ఇక్కడ మధ్యాహ్నం భోజన సదుపాయాలు కూడా కల్పించారు. భోజనం చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. హనుమంతరావు గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా ఈసారి ఎవరి బర్త్డే అయినా కానీ మనందరికీ వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం. सभी को नमस्ते। करुणाकर रेड्डी को हैप्पी बर्थडे, शुभकामनाएं जन्मदिन की। और करुणाकर रेड्डी मेरे दोस्त और प्रवीण रेड्डी हमेशा अपने जन्मदिन पे ये प्रोग्राम करते रहते हैं, इसीलिए आप दोनों को बधाई, दिल से बधाई। నా పుట్టినరోజు జరుపుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మీతోటి శ్రీరామ్ వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లానే ఎవ్రీ ఇయర్ వికలాంగ దినోత్సవం రోజు ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ చాలా పెద్దగా చేస్తాం. చాలా థ్యాంక్ యూ. మా మిత్రుడు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీ అందరు ఇక్కడ ఎంచుకొని మరి ప్రవీణ్ రెడ్డి గారు, రోజారెడ్డి అందరు పూనుకొని మా సనత్నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా అమీర్పేట డివిజన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ చైతన్యపడడానికి మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు పిలవడం జరిగింది. మీరంతా కూడా సమయానుభవంగా మీరు అసలు 12:30 ఉంటే అందరు ఇంకా అత్యధిక సంఖ్యలో వచ్చేవారు. మా ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉన్నందుకు సార్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఉన్నందరూ వారు కూడా కరుణాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే మీకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే సార్ కొనసాగిస్తున్నామని తెలియపరుస్తారు. నిలబడగలిగిన వాళ్ళు, కొంచెం రాగలిగిన వాళ్ళు సార్ వస్తారు ఇక్కడికి. గుర్తికొండ తెలంగాణ వికలాంగుల సాంస్కృతి రాష్ట్ర అధ్యక్షుని. ఎందుకంటే ఇక్కడ మన పట్టణ వికలాంగుల సమైక్యత మనము ఇక్కడ ఒక కమిటీని దాదాపుగా మనం ఒక 5 సంవత్సరాల నుంచి నిర్మించడం జరిగింది అన్నగారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము చేయడం ఏంటంటే ఎప్పుడైనా వికలాంగులకు ఏదైనా కావాలనుకుంటే రియల్ గా ఇక్కడ అందరినీ సమీకరించిన దాంట్లో మన రోజారెడ్డి గారు ఎప్పుడు ముందు ఉంటారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురి. రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురై కండిషన్ స్టేబుల్ వార్డులో చికిత్స అందజేత
హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతోష్ వెల్లడి. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు ఒక అర్ధ గంట అయిందంట 15 మందిని హాస్పిటల్ కౌంట్ చేసుకుంటున్నాం. రైట్, ఓకే సార్. డాక్టర్ సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ ఇంకోటి హాస్పిటల్. మాకు దాదాపు ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా ఇంకోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డ్ షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు, వాళ్ళు సాంబారు, పప్పు, అన్నం తినని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అన్ని కూడా అందరి పిల్లలు కూడా స్టేబుల్ ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. సూరమాంబ కంఠ మహేశ్వర దేవాలయం భూపేష్ గుప్తా నగర్లోని కర్మంఘాట ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త నారగోని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. అనంతరం నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూజ నిర్వహించిన గురుస్వామికి కన్యస్వాములు మరియు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు మాత్రమే కాక వారి బంధువులు, మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వాములు ఇరుముడిని ఎత్తుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారని నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఇక్కడే నెయ్యి కావాలా స్వామికి स्वामी पादम भगवान पादम भगवती पादम भगवती पादम भगवान पादम देवी पादम देवन पादम देवन पादम देवी पादम स्वामी पादम अय्यप्पा पादम अय्यप्पा पादम स्वामी पादम कालिकी मेट्टी
కాలికి మెత్తై కళ్ళు ముల్లం భక్తి విడయ్యా ఏంది విడయ్యా దేహబలంద పాదబలంద దేహబలంద పాదబలంద పాదబలంద దేహబలంద భగవాన్ శరణం దేవి శరణం దేవం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప చింతన తోం స్వామి చింతన తోం వీరమణి కండరే వీరమణి కండరే విల్లాలి వీరనే రాజా కుమారనే భూలోకనాథనే భూమి ప్రపంచనే భూలోకనాథనే ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట ముగ్గురన్నదమ్ములట అయ్యప్ప 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 శ్రీమణికంఠ అయ్యప్ప 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 మమ్మేలప్ప అయ్యప్ప శ్రీమణికంఠ అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప జయ గురునాథ అయ్యప్ప శ్రీ గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప 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 మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి తులసి ముఖేష్ మధురాజు గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబడింది. మీర్పేట్ కార్పొరేషన్ ను 3 కొత్త డివిజన్లుగా 58, ప్రశాంతి హిల్స్ 59, జిల్లెలగూడ 60 మీర్పేట విభజించిన నేపథ్యంలో డివిజన్ బౌండరీలకు సంబంధించి జరిగిన అవకతవకలపై చర్చించి వాటిని సరిచేయాలని కోరుతూ ఈ రోజు మీర్పేట్ కమిషనర్ నాగమణికి వినతి పత్రం సమర్పించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, వరకుప్పల బుచ్చిరాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్, ముత్తంగి కరుణానిధి, మీర్పేట్ ప్రధాన కార్యదర్శులు ధ్యాసాన్ని తిరుపతి రెడ్డి, ఇంద్రావతి, రవి నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు ఏ భీమరాజు, కీసర హరినాథ్ రెడ్డి, ఎడ్ల మల్లేష్, ముదిరాజ్, చెవ్వ శ్రావణ్, కిషోర్, అమర్నాథ్ రెడ్డి, మధ్య రాజశేఖర్ రెడ్డి, గౌరీశంకర్, జిల్లెల ప్రభాకర్ రెడ్డి, గాజుల మధు, బెల్లంకొండ నాగరాజు, కందనము లతాశ్రీ, హరితారెడ్డి, చిల్లంపల్లి రాజశేఖర్, కాశీరామ్ యాదవ్, జగన్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, విక్కీ సాగర్, ప్రదీప్ గోలి, శ్రీనివాస్ రెడ్డి, మనీష్ ముదిరాజ్, నవీన్, ప్రశాంత్, రంగారెడ్డి, సుధాకర్, దామోదర్ రెడ్డి, కె మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యప్రకాష్, విజయ్, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి అందరూ కలిసి డివిజన్ బౌండరీల లోపాలు తక్షణం సరిచేయాలని డిమాండ్ చేశారు. దేవరపురం మండలం ధర్మపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దౌపాటి మంజుల ఎల్లయ్య శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్తులను కలుసుకున్నారు. ఆమెకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దౌపాటి మంజుల మాట్లాడుతూ ధర్మపురం అభివృద్ధి నా లక్ష్యం, గ్రామ సేవకై మీ ముందుకు వచ్చాను, ఆశీర్వదిస్తే గ్రామాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తానన్నారు. ఆమె హామీలు శివాలయం గుడి అభివృద్ధి, హై స్కూల్ కు ప్రహారీ గోడ, చెరువుని బతుకమ్మ కుంటలా మార్చడం,
పశు వైద్యశాల నిర్మాణం, ప్రతి వీధికి వీధి లైట్ల ఏర్పాటు, ప్రజలకు సేవలు అందించడం, ప్రభుత్వ నిధుల పారదర్శక వినియోగం, చివరిగా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నిపోయిన దేవరాజు, అనంతోజు కృష్ణమూర్తి, గండిపల్లి యాకయ్య, నూకల భిక్షపతి, దౌపాటి అనిల్, ఆడెల్లి వెంకన్న, చిత్తలూరి నాగరాజు, నిమ్మల భిక్షం, శిలువేరి వీరన్న, వంగల యాకయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కత్తెర గుర్తును వేసి మండల గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ప్రతి కేసీఆర్ ఉన్నప్పుడు మనకు రైతు బంధు ఇచ్చిండు, ఆసర పింఛన్లు ఇచ్చిండ్రు, నల్లాలు తెప్పించిండు, సిసి రోడ్లు తెప్పించిండు, సెట్ డౌన్లు కట్టిండ్రు, రైతు బంధు ఇచ్చిండు, చెరలాలు ఇల్లు తెప్పించిండు, ఇంట్లో నల్ల ఇప్పించిండు, కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు, మా ఇంట్లో గొర్రెలకు బర్రెలకు లోన్లు తెప్పించిండు, ఆపద ఉన్న వాళ్ళకు సీఎం ఫండ్స్ ఇప్పించిండు, ప్రతి ఒక్కరికి గ్రామ బ్యాంకు లోన్లు సుధా మాకు చేసిండు, ప్రతి ఒక్కరు చేసిండు. అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారితో ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు జయంత్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సేవా కార్యక్రమాల పోస్టర్ ను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, నర్సిరెడ్డి, సాయి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. వారిచ్చిన వివరాల ప్రకారం ఉన్నత చదువులు అభ్యసించి అగ్ర రాజ్యంలో స్థిరపడ్డప్పటికీ మాతృభూమిపై ప్రేమతో 35 ఏళ్ల క్రితం తమ సంఘం ప్రారంభమైందని తెలిపారు. పాఠశాలల ద్వారా పొందిన విద్యాబుద్ధితో తెలుగు వారికి అన్ని రకాల సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు గ్రామీణ మండల ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. చివరిగా ఈ నెల 27న రవీంద్ర భారతిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంతో సేవా కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు. సార్ ఆగండి సార్, కాలే కాలే ఆగుబాయి. మనకి ఈ మధ్యలో చూస్తే 2 రాష్ట్రాలలో టెక్నాలజీ ఈ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ 2 రాష్ట్రాలు వన్ ఆఫ్ ద గ్రోయింగ్ స్టేట్స్. సో ముఖ్యంగా టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూత్ మన పిల్లలు ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఐడియాస్ లాట్ ఆఫ్ ఉన్నట్టు ఐఐటి హైదరాబాద్ తో ఆట ఎంఓయూ సైన్ చేసింది 6 నెలల కింద. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేస్తారు, కానీ అమెరికాలో మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం లేదు. దాని గురించి మేము ఐఐటితో ఎంఓయూ సైన్ చేశాము. సో మా పిల్లలు ఇక్కడికి వస్తే 2 వారాలు లేదా నెల 6 నెలలు వారు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో దికెన్సి ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఏంటనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి అది చేసినది కాబట్టి వారితో పార్ట్నర్షిప్ చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టార్ట్అప్ మైక్ అని మన ప్రణీత్ సంఘం CEO స్టార్ట్అప్ కాంపిటీషన్ చేస్తున్నాము. మేము ఒక 10 కంపెనీలకి అనుకున్నాం పిచ్చి ప్రజెంట్ చేశారని. వారం రోజుల్లో మాకు 100 పైన వచ్చారు.
అంటే చూస్తుంటే 2 రాష్ట్రాలు సీఎం గవర్నమెంట్ ప్రోత్సహించడం, ఈ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ప్రోత్సహించడం, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా చక్కగా చాలా బాగా చేస్తున్నారు. సో రేపు అదిన్నది. అలాగే మనం తెలుగు నమస్తే అండి, నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో అతి ప్రాచీనమైన తెలుగు సంస్థ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందించే కార్యక్రమంలో అక్కడ అమెరికాలో చేసే కార్యక్రమాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్లో ఆట వేడుకలు నిర్వహిస్తాము. ఆ ఆట వేడుకలో భాగంగా మేము ఈ రోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 27th వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ లో బిజినెస్, కల్చరల్, లిటరరీ, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంకా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. తెలంగాణలో, వైజాగ్ లో, ఆంధ్రాలో చేస్తున్నాము. సో దీనికి అందరూ కూడా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించాలని, మేము చేసే ప్రోగ్రామ్స్ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాము. సో మాకు ఇక్కడ జరిగే చీఫ్ గెస్ట్లు చాలా మందికి ఆహ్వానం ఇచ్చాము. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు మన గవర్నర్స్ ఉన్నారు, లోకల్ గవర్నర్, ఇక్కడ తెలంగాణ గవర్నరే కాకుండా మన త్రిపుర గవర్నరు, మరియు మినిస్టర్స్, మరియు పారిశ్రామికవేత్తలు, మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా కొందరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి స్టార్ట్అప్ క్యూబ్ చేసే వాళ్ళు కూడా పన్నీర్ సెల్వం అటువంటి వాళ్ళు చాలా మంది గెస్ట్లు వచ్చి ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అమెరికాలో ఉన్న తెలుగువారు మరియు భారతదేశంలో ఉన్న తెలుగువారుకి సంబంధాలు మెరుగుపరచుకోవాలి, సంబంధాలు ఇంకా ఎక్కువ ఉండాలని, ఆ ఇద్దరి తెలుగు వాళ్లకు ఒక బ్రిడ్జ్ లాగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ బ్రిడ్జ్. సో ఇక్కడున్న తెలుగు వాళ్ళతో సంబంధాలు అందరికీ నమస్కారాలండి. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. 35 సంవత్సరాలు పురాతనమైన సంస్థ. సో 35 years నుండి మనము తెలుగు సమాజానికి అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి వచ్చి ఆటా వేడుకలు జరుపుకుంటామండి. ఈసారి ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 27 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో చేసుకుంటున్నాము. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏదంటే స్కూల్ ప్రోగ్రామ్స్, స్కూల్ స్కాలర్షిప్స్ కానీ, స్కూల్ ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేయడానికి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే స్టార్ట్అప్ ను ఎంకరేజ్, అంటే కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ ను ఎంకరేజ్ చేయడానికి ఐఐటి హైదరాబాద్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొని, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న మైటీ స్టార్ట్అప్ హబ్ తోటి కూడా కొలాబరేట్ చేస్తూ ఒక స్టార్ట్అప్ కాంపిటీషన్ రేపు ఐఐటి క్యాంపస్ లో జరుపుకుంటున్నాము. అలాగే బిజినెస్ సెమినార్స్ మన టీ హబ్ లో జరుపుకుంటున్నాము. ఆ బిజినెస్ సెమినార్స్ కు ముఖ్య అతిథిగా కౌన్సిల్ జనరల్ లౌరా విలియమ్స్ గారు, యుఎస్ కౌన్సిల్ జనరల్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్స్ ను అన్నిటికీ, ఇంకా ఉమెన్ హెల్త్ ఇష్యూస్ పైన మహబూబ్ నగర్ లో మెగా హెల్త్ క్యాంప్, సూర్యాపేటలో, దెన్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో బిజినెస్ సెమినార్స్. సో ఇలా ప్రతి నలుమూలల ఉన్న తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మీరందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాము. బీసీ రిజర్వేషన్ల వంచనను జీర్ణించుకోలేక 2 కోట్ల మంది బీసీ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు చేసిన సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాకూడదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, జూలూరి గౌరీ శంకర్ పిలుపునిచ్చారు. సోబాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరు రాఘవాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వర్ణకార సంఘం ఇతర నాయకులు, మేధావులు, నాయకులు పాల్గొని మాట్లాడారు. వారిని ప్రతినిధులు తెలిపారు. ఇక బీసీ
బిడ్డలు బలిదానాలు చేసుకోవద్దు, పోరాటం ద్వారా రాజ్యాధికారం దిశగా పయనించాలి. ఈ సంఘటనను ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అలాగే సాయి ఈశ్వరాచారి తల్లి ప్రమీల, కుమార్తె కృతికకు ఉప్పల్ బగాయత్ ట్రస్ట్ చైర్మన్ లాల్కోట వెంకటాచారి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కట్టా సత్యనారాయణాచారి, చేపూరి వెంకటస్వామి, గొట్టిముక్కల చంద్రశేఖర్, కుందారం గణేష్ చారి, వేములవాడ మదన్ మోహన్, చొల్లేటి కృష్ణమచారి, మహేష్ కుమార్ యాదవ్, ఐలి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जोहार साई ईश्वराचार्य की जोहार साई ईश्वराचार्य की साधिद्दाम साधिद्दाम ईश्वराचार्य रक्षण साधिद्दाम 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 ఓకే ఓకే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫలాలు దాన్ని కూడా త్యాగం చేసి ఆ బిడ్డను ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఎందుకు బలిదానం చేసుకున్నాడు అంటే ఈ ప్రభుత్వం నమ్మబలికి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది నయవంచన గురి చేస్తుంది, మోసం చేసింది, విఘాతం చేసింది. కాబట్టి నేను నిరసనగా ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పని ఆ బిడ్డడు ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టం ఏంటి అంటే బహుజన బిడ్డలుగా చేవలచ్చిన వాళ్ళమా, బానిసత్వంలో మగ్గిపోయినమా మొత్తానికి తెలియదు. కానీ ఏ లక్ష్యం కోసం అయితే ఆ బిడ్డడు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని ఆదుకోవాలా, ₹1 రేవంత్ రెడ్డికి ఇస్తే పాపం కొట్ట, ఇల్లు ఇస్తే పుణ్యం చేసినట్టు అవుతారా? లేకపోతే భార్యకో పిల్లలకో చదువు చెప్పే స్కూల్లో అడ్మిషన్ ఇప్పేస్తే వాడి పాపాలని పోయినాయా? మన బాధ్యత అయిపోతుందా? ఆ బిడ్డడు పేదింటి బిడ్డడై ఉండి నా నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పిన 2 కోట్ల మంది భవిష్యత్తు బాగుండాలా, తరతరాలు బాగుండాలా, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ రావాలని చెప్పిన ఆత్మ బలిదానం చేసుకున్నట్టుగా బిడ్డడి ఆశయం గురించి మనం మాట్లాడతాయి. నాకు బాగా బాధ కలుగుతుంది. 42% రిజర్వేషన్లలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పైశాచికమైనటువంటి ఒక వికృతమైనటువంటి ఒక విన్యాసం 42% రిజర్వేషన్ మీద వాళ్ళు చేసినటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు. ప్రతి ప్రయత్నంలో పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మనం కూడా చేస్తాం. పూలు పాలు జేబుల్నే ఫోటోబెట్ట తెలియదు కొంతమంది. వాడు బిల్లులే తప్పిన ఫోటోబెట్ట పెట్టాలా పాలాభిషేకం, వాడు ఆర్డినెన్స్ అనేది పూలు. అలా పురపలు కూడా చేయకపోతారు రేవంత్ రెడ్డి. మన బీసీలు మాత్రం అంత చేసి నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు జీతాలు పెంచాలని ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా నేటికి 5వ రోజుకు చేరింది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వారికి ఇచ్చిన వివరాల ప్రకారం గత 4 రోజులుగా ఎండలో కూర్చొని మహిళా కార్మికులు తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించిన యాజమాన్యం స్పందించలేదు. నారాయణ మాట్లాడుతూ కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అలాగే ఇలాంటి ప్రవర్తనకు కఠిన చర్యలు తీసుకోవాలని మరియు మహిళా కార్మికులకు తగిన జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయి ఆపడం అంటే ఇంతకన్నా మంచి కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంటి కానీ ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే
వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మెలోకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందువల్ల సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారో తర్వాత విషయం. మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, ఒక వారంలో టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 తారీఖు ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు ల్యాండ్ ఆటో వస్తాను వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా? అంత తిక్కాల మీకుందా? చెప్పిన మీరు జైలుగా పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపని చూసుకోండి అని చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం ఏమైనా కోరుతున్నాం. లేకుండా నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటే వర్కర్స్ రాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడో తెలుసుకోవడానికి వాళ్ళు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడే. వాళ్ళు పట్టించుకోవాలి. అందువల్ల వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటే వర్కర్స్ రాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడో తెలుసుకోవడానికి వాళ్ళు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడే. వాళ్ళు పట్టించుకోవాలి. అందువల్ల వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. చెప్పాలి కదా ఇది. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్, దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచిగా కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంటి కనీ ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి ఇక్కడ నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మెలోకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందువల్ల సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారో తర్వాత విషయం. మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, ఒక వారంలో టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 తారీఖు ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు ల్యాండ్ ఆటో వస్తాను వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా? అంత తిక్కాల మీకుందా? చెప్పిన మీరు జైలుగా పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపని చూసుకోండి అని చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం ఏమైనా కోరుతున్నాం. లేకుండా
హైదరాబాద్ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా 3వ రోజు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కవిత పర్యటనలో కవిత మాట్లాడుతూ జనం బాటలో భాగంగా హైదరాబాద్ లో 3వ రోజు మా పర్యటన కొనసాగుతుంది. ఇవాళ అంబర్పేట్ లోని కాచిగూడలో ఉన్న జూనియర్ కాలేజ్ స్కూల్ ను పరిశీలించాం. 60 ఏళ్ల కింద కట్టిన ఈ బిల్డింగ్ లోనే స్కూల్, కాలేజీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్త బిల్డింగ్ కోసం నిధులు వచ్చినప్పటికీ దాన్ని కాదని ఈ భవనాన్ని కొనసాగిస్తున్నారు. కనీసం పెయింటింగ్ కూడా వేయలేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ అవసరమైనట్లుగా ఉంది. ఇక్కడే 2 ప్రైమరీ స్కూళ్లతో పాటు ఎస్టీ హాస్టల్ కూడా నడుపుతున్నారు. దీంతో చాలా బర్డెన్ అవుతోంది. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవు. మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పటికీ ఇక్కడ దానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు లేవు. లైబ్రరీ వసతి లేదు. కంప్యూటర్లు కూడా అవసరమైనన్ని లేవు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కాలేజ్ వచ్చే వాళ్ళంతా పేద పిల్లలే. వారికి మధ్యాహ్నం భోజనం కోసం బయటకు వెళ్తున్న స్టూడెంట్స్ మళ్లీ రావడం లేదు. దీంతో పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మిడ్ డే మీల్స్ పెట్టేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే జాగృతి తరపున ఏదైనా సంస్థ ద్వారా భోజనం పెడతాం. అందుకు కావలసిన పర్మిషన్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే టీచర్లు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. వారికి చదువు తప్ప అన్ని ఎక్స్ట్రా బర్డన్ పెడుతున్నారు. అయినా ఓపికతో పనిచేస్తున్న టీచర్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. बहुत देर से इंतजार करवाए आप सबको हमने, लेकिन कंटिन्यूस प्रोग्राम्स चल रहे थे, आने का और जल्दी हो नहीं पाया. अब यहाँ पे आए विजयपुरी, नाम बहुत अच्छा है. यहाँ से विजय शुरू ही होगा. जागृति का जो भी है तो बहुत ही अच्छे मोहल्ले में आप सबसे मिलना मैं अपने आप को खुशनसीब समझती हूँ. और आपसे बस इतना ही कहना है कि गली गली में जागृति झंडा लहराना है, क्योंकि आज के हालातों में हमारे तेलंगाना में हर एक पार्टी बहुत सारे इश्यूज में फेल हो चुकी है. अनफॉर्चुनेटली तेलंगाना आने के बाद 10 सालों में जितने बीआरएस कामों को नेग्लेक्ट करी, अब 2 सालों में कांग्रेस उससे भी ज्यादा कामों को नेग्लेक्ट करे. थोड़े गली साफ हुए लेकिन बहुत सारे गली साफ नहीं हुए. थोड़े लोगों को पेंशन मिला लेकिन अभी बहुत सारे लोग बाकी है. थोड़े लोगों को घर मिला लेकिन अभी बहुत सारे लोगों को घर मिलना है. डेवलपमेंट तो कंटिन्यूअस प्रोसेस है ही है, साथ ही साथ बहुत ही ज्यादा नेग्लेक्टेड एरियाज है जिनके ऊपर हम बहुत ख्याल करके काम करना चाह रहे. आप सबसे मेरी इतनी गुजारिश है, सिकंदराबाद पूरा कॉन्स्टिट्यूंसी तेलंगाना जिद्दोजहद में एक गढ़ के जैसा काम किया. हर जगह हर गली में पूरे हैदराबाद में हल्ला हो ना हो, सिकंदराबाद में तो कुछ ना कुछ होता ही था तेलंगाना के मूवमेंट में. तो तेलंगाना बनने के बाद हमारे दस्तगीर भाई हमारे बहुत पुराने साथी हैं, हमारे महेंद्र अन्ना हमारे हैदराबाद के प्रेसिडेंट हैं और वो भी सारे मूवमेंट के ही लोग हैं. हरी अन्ना है, सीन अन्ना है, सब लोग हमारे मूवमेंट से ही आए हुए लोग हैं. और जागृति हमेशा तेलंगाना के आवाम के लिए ही काम करती है, उनके खिदमत में रहना चाहती है. और अभी हम वापस हर जगह में हर गली में झंडा लहराने का काम शुरू कर रहे हैं. और इस काम को आगे बढ़ाने के लिए आज आशीष जी हम हमारे साथ जुड़ रहे हैं.
बहुत बहुत शुक्रिया। और उनके जुनेद जी और आशिष जी दोनों भी हमारे साथ जुड़े, बहुत बहुत शुक्रिया। और आप सबके साथी जो भी आ रहे हैं उन सबको भी मैं वेलकम करती हूँ। थैंक यू। जय तेलंगाना, जय तेलंगाना। अब मैं देखने में बहुत छोटी लगती हूँ, लेकिन इतना अच्छा वॉलीबॉल भी नहीं हूँ। तो अगर जब तेलंगाना बोलते हैं ना जय तेलंगाना, तो हाथ उठा के ऐसा बोलना चाहिए, जय तेलंगाना, जय तेलंगाना। థ్యాంక్ యూ సో మచ్। జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 3వ రోజు మా పర్యటన కొనసాగుతా ఉంది. ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గానికి వచ్చినాము. మరి ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించడానికి వచ్చినాము. అనేక రోజుల కింద, అంటే 60 ఏండ్ల కింద కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కట్టినటువంటి బిల్డింగ్ ఇది. ఇప్పటి వరకు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోలేకపోయినాం. యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ కట్టాలని ఫండ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా క్వాలిటీ బాగానే ఉంది, అవసరం లేదని చెప్పి పైన మెరుగులు దిద్ది వదిలేశారు. కనీసం రీపెయింటింగ్ కూడా చేయలేదు. మేము మొత్తము పైనుండి కింది వరకు చూస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా కొత్త బిల్డింగ్ అవసరం అనేటటువంటి అంశం మాకు అర్థమైంది. దాంతోపాటు ఇక్కడ 2 ఎకరాల ప్లేస్ ఉంది, ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇందులోనే 2 ప్రైమరీ స్కూల్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇందులో తీసుకొచ్చి ఇంకొక ఎస్టీ హాస్టల్ కూడా పెట్టడం జరిగింది. సో ఓవర్ బర్డెన్ అవుతా ఉంది తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉన్నట్టయితే అనిపించడం లేదు. దీని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కంప్లీట్గా కొత్త బిల్డింగ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మాకు అనిపించింది. లైబ్రరీ లాంటి వసతులు ఇవన్నీ మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక కంప్యూటర్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎక్కువ హ్యుమానిటీస్ ఉన్నాయి, ఎంపీసీ బైపీసీ వాళ్ళు తక్కువ ఉన్నారు. అన్నిటికన్నా మించి చుట్టూ వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా చాలా చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి జూనియర్ కళాశాల కోసం కూడా మిడ్ డే మీల్స్ పెట్టినట్టయితే స్ట్రెంగ్త్ సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే మిడ్ డే మీల్స్ తినకుండా మరి అన్నం తినడానికి బయటకు వెళ్ళిపోయిన పిల్లలు సెకండ్ షిఫ్ట్ వస్తున్నట్టు కనబడడం లేదు. దానివల్ల పాస్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది. దాదాపుగా 50% వరకే పాస్ పర్సంటేజ్ ఉంది. దీన్ని పెంచడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. అది పెరగాలంటే ఖచ్చితంగా మిడ్ డే మీల్స్ పెట్టాల్సిందేనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి ప్రాంగణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదు ఏమన్నా సంస్థలు టైప్ చేయమంటే పర్మిషన్ ఇస్తే తెలంగాణ జాగృతి కూడా తప్పకుండా ముందుకొచ్చి జూనియర్ కళాశాల పిల్లల కోసం మిడ్ డే మీల్స్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రిలవెంట్ పర్మిషన్స్ కోసం కూడా డిపార్ట్మెంట్స్ మేము అప్రోచ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, ఎంత ఫెసిలిటీస్ బాగాలేకున్నా గవర్నమెంట్ టీచర్స్ను నేను ఇన్ని జిల్లాల్లో చూస్తున్నా, వాళ్ళ బాధ్యతగా పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ్యతగా పిల్లలు బడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు బర్డెన్ అయినా రకరకాల అప్లికేషన్లు నింపుతున్నారు, ఫోన్లో యాప్స్ నింపుతున్నారు. పాఠాలు చెప్పడం తప్ప అన్ని బర్డెన్లు మనం టీచర్ల మీద పెడుతున్నాం. అయినా ఓపికగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్లకు, లెక్చరర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది, ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం. మా జనంబాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని ఏండ్లు అయినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులలో అనేది అర్థము. అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కాణం మేము నిలబడినటువంటి రోడ్డు. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యూన్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులలో, ప్రజలలో, ప్రభుత్వంలో కూడా కదలిక వస్తూ ఉంది. ఈ ఒరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం. అంబర్పేట్, హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మాట్లాడతాం. పేద ప్రజల పక్షాన నిలబడతాం. జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాగృతి ఇప్పుడు మొదలు పెట్టలేదమ్మా, మొదలుపెట్టి 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది, ఇక ముందు కూడా పనిచేస్తుంది. బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయలేదు తల్లి. బ్లడ్ డొనేషన్ 100 సార్లు చేసాం మేము. 19 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. ఈ జనం బాట యాత్ర షెడ్యూల్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము. మొత్తం 4 నెలల పాటు తెలంగాణ ప్రతి జిల్లాలో కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటాము. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడం,
పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందించడం, తద్వారా ముందుకెళ్లడం అనే అంశాలతో వెళ్తాం. జై తెలంగాణ. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి శివరంజని శ్రీకాంత్ గారు గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా గ్రామస్తులు సభ్యులు ఘనంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిక నిర్వహించారు. శివరంజని శ్రీకాంత్ గారు మాట్లాడుతూ గ్రామం మొత్తం ఒకే తాటిపై నిలిచి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగర్మియాగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ముఖేష్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం. ధర్మపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ముఖేష్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మీర్పేట్ కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్య సమావేశం. ధర్మపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం. హైదరాబాద్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నేత వడ్డే కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు. శుభాకాంక్షలు అందజేత వివేకానంద కమ్యూనిటీ హాల్లో 300 మంది వికలాంగులకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమం. అమీర్పేట డివిజన్ అధ్యక్షులు ఎం హనుమంతరావు, అశోక్ యాదవ్, దాడి ప్రవీణ్ రెడ్డి, వనం శ్రీనివాస్, పీయూష్ గుప్తా, రోజారెడ్డి, గులాబ్ సింగ్, గౌతమ్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, పోతురాజు కుమార్, హరిసింగ్ జాదవ్, గోపిలాల్ చవాన్, రాజేశ్వరి, సురేందర్, నవీన్ రాథోడ్ తదితరులు ఘనంగా పాల్గొన్నారు. గౌరవనీయులు సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, రెగ్యులర్ గా మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎప్పుడు చూసినా కొన్ని సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో శ్రీమంతాలు చేసిన, మరి ఇతరత్ర కార్యక్రమాలు చేసిన, మానసిక వికలాంగుల కార్యక్రమాలు చేసిన, రోజారెడ్డి గారి సహకారం లేదే కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ రోజు తమ్ముడు కరుణాకర్ రెడ్డి గారు పుట్టినరోజు. ఆయన స్వామి మాల వేసుకుంటూ ఆయన ఒక గొప్ప కార్యక్రమానికి చేద్దామని చెప్పి మరి ప్రవీణ్ రెడ్డి గారు, పీయూష్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం చేసేది సాయం మానసిక వికలాంగులకు చేస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పంతో వాళ్ళకు చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ ఏర్పాటు చేసి
మరి మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం అనేటువంటి కార్యక్రమాలు వారు టేకప్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వేదిక మీద మరి అశోక్ యాదవ్ గారు, గులాబ్ సింగ్ గారు, గోపిలాల్ చౌహాన్ గారు, హరి సింగ్ గారు, విఠల్ నారాయణ గారు చెప్పండి, నరేందర్ గారు. పుట్టినరోజు విశేషం సందర్భంగా మీ అందరికీ మరి మిమ్మల్ని అందరినీ పిలిచి వారికి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉన్న గట్టి నాయకుడు కాబట్టి ఆయన చేతుల మీదుగా మీ అందరికి కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం, అలాగే మీ అందరికి కూడా పుట్టినరోజు మా కరుణాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా దుప్పట్లు వీసా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఇచ్చేసి వారిని ఆశీర్వదించి మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం అందుకొని మరి ఇక్కడ మధ్యాహ్నం భోజన సదుపాయాలు కూడా కల్పించారు. భోజనం చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. హనుమంతరావు గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా ఈసారి ఎవరి బర్త్డే అయినా అని మనందరికీ వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం. सभी को नमस्ते। कर्नाकर रेड्डी को हैप्पी बर्थडे, शुभकामनाएं जन्मदिन की। और कर्नाकर रेड्डी मेरे दोस्त और प्रवीण रेड्डी हमेशा अपने जन्मदिन पे ये प्रोग्राम करते रहते हैं, इसीलिए आप दोनों को बधाई बधाई, दिल से बधाई। నా పుట్టినరోజు జరుపుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మీతోటి శ్రీరామ్ వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లానే ఎవ్రీ ఇయర్ వికలాంగ దినోత్సవం రోజు ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ చాలా పెద్దగా చేస్తాం. చాలా థ్యాంక్ యూ. మా మిత్రుడు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీ అందరు ఇక్కడ ఎంచుకొని మరి ప్రవీణ్ రెడ్డి గారు, రోజారెడ్డి అందరు పూనుకొని మా సనత్ నియోజకవర్గంలో ముఖ్యంగా అమీర్పేట డివిజన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ చైతన్యపడడానికి మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు పిలవడం జరిగింది. మీరంతా కూడా సమయానుభవంగా మీరు అసలు 12:30 ఉంటే అందరు ఇంకా అత్యధిక సంఖ్యలో వచ్చేవారు. మా ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉన్నందుకు సార్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఉన్నందరూ కూడా కరుణాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే మీకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే సార్ కొనసాగిస్తున్నామని తెలియపరుస్తారు. మీరందరూ కొంచెం నిలబడగలిగిన వాళ్ళు, కొంచెం రాగలిగిన వాళ్ళు సార్ వస్తారు ఇక్కడికి. గుర్తికొండ తెలంగాణ వికలాంగుల సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షుని. ఎందుకంటే ఇక్కడ మన పట్టణ వికలాంగుల సమైక్యను మనము ఇక్కడ ఒక కమిటీని దాదాపుగా మనం ఒక 5 సంవత్సరాల నుంచి నిర్మించడం జరిగింది అన్నగారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము చేయడం ఏంటంటే ఎప్పుడైనా వికలాంగులకు ఏదైనా కావాలనుకుంటే రియల్ గా ఇక్కడ అందరినీ సమీకరించిన దాంట్లో మన రోజారెడ్డి గారు ఎప్పుడు ముందు ఉంటారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురి. రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురై కండిషన్ స్టేబుల్, వార్డులో చికిత్స అందజేత. హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతోష్ వెల్లడి. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు ఒక అర్ధగంట అయిందంట, 15 మందిని హాస్పిటల్ కౌంట్ చేసుకుంటున్నాం.
రైట్ ఓకే సార్. డాక్టర్ సంతోష్ మెడికల్ సూపరింటెండెంట్ ఇంకోటి హాస్పిటల్. మాకు దాదాపు ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా ఇంకోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి అంటే ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్ గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు, వాళ్ళు సాంబారు, పప్పు, అన్నం తినని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అన్ని కూడా అందరి పిల్లలు కూడా స్టేబుల్ ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. సూరమాంబ కంఠ మహేశ్వర దేవాలయం భూపేష్ గుప్తా నగర్లోని కర్మంఘాట ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త నారగోని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. అనంతరం నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూజ నిర్వహించిన గురుస్వామికి కన్యస్వాములు మరియు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు మాత్రమే కాక వారి బంధువులు, మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వాములు ఇరుముడిని ఎత్తుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారని నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. Naya
స్వామియే స్వామియే అయ్యప్పో స్వామియే వస్తున్నమయ్యా వస్తున్నమయ్యా కొండల్లోన కోణల్లోన స్వామియే అయ్యప్పో అయ్యప్పో వస్తున్నమయ్యా వస్తున్నమయ్యా ఇరుముడి కట్టుకొని స్వామి